ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరికి ప్రధానమైన శత్రువు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్. ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక అనాలిసిస్ కూడా చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే. సో రేవంత్ రెడ్డికి, ఎందుకంటే రేవంత్ రెడ్డిని అదేవిధంగా బాబుని ఇద్దరిని కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ చేసింది రేవంత్ రెడ్డి, కేసీఆర్. సో ఎందుకు అప్పుడు ఓటుకు నోటు కేసులో ఇద్దరిని అడ్డంగా బుక్ చేసి రేవంత్ని జైలు పంపిండు. ఈయననేమో సమాజంలో 2 తెలుగు రాష్ట్రాలు దోషిగా నిలబెట్టిండు. కాబట్టి చంద్రబాబు నాయుడు పగతో రగిలిపోతున్నాడు కేసీఆర్ మీద. రేవంత్ రెడ్డి ఆల్రెడీ పగ తీర్చుకున్నటువంటి ప్రాసెస్లో ఉన్నాడు వాస్తవంగా. సో ఈ ఇద్దరి ఉమ్మడి శత్రువు కేసీఆర్ అయితే వీళ్ళకు అదనంగా ఈరోజు మోడీ. ఎందుకు అంటే ఆనాడు ఏది మోయినాబాద్ ఫామ్ హౌస్ అంశానికి సంబంధించి బిఎల్ సంతోష్ను ఇరికియడంలో కేసీఆర్ సక్సెస్ఫుల్గా అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి దాంట్లో వీళ్ళు కూడా ఆల్రెడీ కవితను అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళ అంటే ఈ మోడీ, రేవంత్ రెడ్డి, బాబు ఈ ముగ్గురి ప్రధాన శత్రువు ఈరోజు కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ని ఇక అసలు రాజకీయంగా లేకుండా ఇస్తారు. రాసి పెట్టుకోండి, తెలంగాణలో కేసీఆర్ను రాజకీయంగా బొందబెట్టే పరిస్థితి తీసుకొస్తారు, దానిలో నో డౌట్. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. భవిష్యత్ రాజకీయాల్లో రాబోయే 1-2 సంవత్సరంలో ఇదే జరుగుతుంది. కేసీఆర్ను కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయంగా అంతం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది లేటెస్ట్ సంబంధించినటువంటి అప్డేట్స్ మిత్రులారా.